చిన్నది చాలా చిన్న కథ ఉంటుంది అదా ఫుల్ టైం ఫోకస్ సూత మహాముని ఈ విధంగా చెప్తున్నారు. మరలా మునిలారా పూర్వము తుంగధ్వజుడు, ఆ రాజుగారి పేరు తుంగధ్వజుడు, రాజుగలవారు. ఆ రాజుగారు ప్రజలను కన్న తండ్రి వల్ల చూస్తూ రాజు పరిచేస్తున్నవారు. చాలా చక్కగా కన్న తండ్రి వాళ్ళు చూస్తూ సాక్షాత్తు ఆ యొక్క రాజ్యపాలన చేసుకునేవారు. ఆ రాజుగారు ఒకరోజు అడవికి పోయి అనేక జంతువులను సంహరించి వేటాడి తిరిగి వస్తూ మార్గ మధ్యంలో ఒక మారేడు చెట్టు కింద కొద్దిమంది గొల్లవాళ్ళు బంధువులతో కూడిన వారై వ్రతం చేస్తుండగా మనోగర్వం చేత, అంటే గవాళ్ళు ఎవరో గొల్లవాళ్ళు వ్రతం చేస్తున్నారు, నేను నమస్కారం చేయాలని చెప్పేసి మనోగర్వం చేత కనీసం స్వామికి నమస్కారం చేయకపోయింది. తర్వాత వారందరూ కూడా గొల్లవాళ్ళు వచ్చి అయ్యో రాజుగారు వచ్చారు కాబట్టి ముందు రాజు పెడదామని చెప్పేసి రాజుగారు ముందు ప్రసాదం తెచ్చి వాళ్ళు ఇచ్చి తర్వాత వారందరూ ప్రసాదం తీసుకున్నారు. కానీ ఇంకా గొల్లవాళ్ళు నిర్ణయించారని చెప్పేసి తినకుండానే అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. ఆ యొక్క రాజుగారు ఆ ప్రసాదము తినకనే ఆ యొక్క నగరం వెళ్ళిపోయింది. అందువలన స్వామికి ఆ రాజుగారిపై ఆగ్రహం వచ్చను. అందుచేత రాజుగారి యొక్క 100 మంది కుమారులు చనిపోయి అనేక సకాల సంపదలు హరించుకుపోయింది. క్రమక్రమంగా పేదరికము సంభవించాను. తర్వాత అనేక కష్టాలు సంప్రాప్తమైనవి. ఇదంతా కూడా చూసి కొన్ని రోజుల తర్వాత అనుకున్నారు, ఆహా ఆనాడు గొల్లవాళ్ళు ఇచ్చారని చెప్పేసి స్వామివారి ప్రసాదం నీచముగా భావించి భక్షింపక తిరస్కరించి నేను తినకుండా వదిలిపెట్టాను. అందుచేత నాపై స్వామివారికి ఆగ్రహం కలిగింది, అందుకే నాకు ఇటు స్థితి కలిగింది అని చెప్పి త్వరలో దాన్ని నిర్ణయించుకుని వెంటనే మరలా ఆ గొల్లవాళ్ళ వద్దకు పోయి భక్తి శ్రద్ధలతో స్వామివారి వ్రతం ఆచరించను. పిదప ఆ రాజు మళ్ళా కొన్ని రోజుల తర్వాత ధనవంతుడై సకల కష్టముల నుండి విముక్తి పొందినవాడై చివరికి మోక్ష మార్గం పొందాను. మహాప్రభావమైన వ్రతమును ఎవరు ఆచరించినరో, ఎవరి కథను భక్తితో విందురో వారందరూ కూడా ధనవంతులు కుదురు. బంధనము పొందిన వాడికి ముక్తి పొందును, భయగ్రస్తులకు భయం తొలుగును. సకల అభీష్టములు పొందిన వారై అంత్యమున చివరికి స్వర్గలోక ప్రాప్తి పొందుతారు. కావున మహాప్రభావమైన వ్రతమును ఆచరించిన మానవుడు సర్వవిధముల దుఃఖములు, ఎలాంటి కష్టములైనా సరే సర్వవిధ దుఃఖములు వినబడను. కనుక ఆ యొక్క కలియుగమున స్వామివారిని ప్రత్యక్ష ప్రజలు కొలుస్తారు. కొద్దిమంది సత్యేశ్వరుని, కొందరు సత్యనారాయణుని, కొందరు సత్యదేవుని పిలుచుకుందరు. అదేవిధంగా సనాతనుడైన హరి కలియుగమున అనేక అవతారములు రూపములు దాల్చుచు భక్తులను కాపాడుచు వారి కోరికలు తీర్చుచున్నాను. వ్రతము చేయుటకు శక్తి లేకున్నచో ఎవరైనా వ్రతము చేస్తుండగా చూచినను భక్తి శ్రద్ధలతో కథ విన్నా కానీ ఆ యొక్క స్వామివారి అనుగ్రహం వలన సకల కష్టాలు తొలగిపోను, సకల సంపదలు కలుగును. ఇది శ్రీ స్కాంద పురాణే దేవాఖండే శ్రీ సత్యనారాయణ కథాయాం పంచమోధ్యాయః సమాప్తః.